ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా చేసిన పాన్ ఇండియా మూవీ వైల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సమంత స్పెషల్ సాంగ్, ఫహద్ ఫాజిల్ స్పెషల్ రోల్ ఈ సినిమా సందడిని మరింత పెంచింది. నార్త్ లో కూడా సందడి చేస్తున్న పుష్పరాజ్ కి ఓవరాల్ గా పాజిటివ్ టాకే వస్తోంది. పుష్ప మూవీలోని ఊ అంటావా సాంగ్ తమిళనాడులో కూడా వివాదంగానే మారింది. మొన్న ఏపీ పురుషుల సంఘం ఈ పాట మీద అసహనం వ్యక్తం చేస్తే తర్వాత తమిళ పురుషుల సంఘం అలానే రియాక్ట్ అయింది. మగవాళ్ల బుద్ధి వంకర బుద్ధి అన్న మాట మీద అంతా మండిపడుతున్నారు. తమిళ్లో కూడా అలాంటి మీనింగ్ వచ్చేలాగా పాటను అక్కడ కూడా తూటాల వదిలారట. పుష్ప మూవీ పార్ట్ 1 ది రైజ్ అని పేరు పెట్టిన టీమ్ పార్ట్ 2 టైటిల్ తో ప్రమోషన్ ని కూడా షురూ చేసింది. పుష్ప ది రూల్ ని మే నుంచి షురూ చేస్తారట. 2023 సంక్రాంతికి పుష్ప ది రూల్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. టీమ్ ఈ మూవీని 3Dలో రిలీజ్ చేస్తోందట. KGF చాప్టర్ 2 కూడా 3Dలోనే రిలీజ్ అంటున్నారు. ఇక రాధేశ్యామ్ టీమ్ 3D విషయంలో ఆలోచనలో పడిందట. రిలీజ్ కి తక్కువ టైం ఉండటం వల్లే 3D ఆలోచనను పక్కన పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హరిహర వీరమలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరవబోవట్లేదట. క్రిష్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఉంటే మరో ముదుగుమ జాక్వెలిన్ అన్నారు. కానీ తను 200 కోట్ల వివాదంలో ఇరుక్కుని ఏదేమైనా తన ప్లేస్ లో నర్గిస్ ఫక్రీని ఫిల్మ్ టీమ్ రీప్లేస్ చేయబోతుందట. భీమ్లా నాయక్ పెండింగ్ షూటింగ్ వచ్చే గురువారంలోగా పూర్తి చేస్తారట. పవన్ కళ్యాణ్ వెకేషన్ ట్రిప్ ఫ్రైడే రోజు బయలుదేరతారంటున్నారు. ఆలోపే భీమ్లా నాయక్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వికారాబాద్ అడవుల్లో భీమ్లా నాయక్ షూటింగ్ తో బిజీ అయ్యాడు. మదన్పల్లి ఎల్లమ్మ ఆలయం దగ్గరే షూటింగ్ జరిగింది. సండే నుంచి ఫైనల్ ప్యాచ్ వర్క్ షురూ అవుతుందని తెలుస్తోంది. నాగార్జునతో నాగచైతన్య కలిసి చేసిన మూవీ బంగారాజు. ఇక ఈ సినిమా టీమ్ స్పెషల్ సాంగ్ తో కెక్కించింది. ఫరీ అబ్దుల్లా స్పెషల్ అపీరెన్స్ ఇచ్చిన ఈ పాట నెట్ లో తూటాలా దూసుకు వెళ్తోంది. బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటోనీకి కొత్త ప్రయోగం రిలీజ్ కి రెడీ అయింది. విక్రమ్ రాథోడ్ గా విజయ్ యాంటోనీ మాస్ అవతారం ఎత్తాడు. బాబు యోగేశ్వర్ మేకింగ్ లో తెరకెక్కిన తమిళ రసన్ మూవీని తెలుగులో విక్రమ్ రాథోడ్ గా రిలీజ్ చేస్తోంది ఫిల్మ్ టీమ్.